అందరికీ నమస్కారం. ముందుగా 43 సంవత్సరాల నుంచి ఇది నా తెలుగుదేశం పార్టీ, ఇది నా కన్నతల్లి లాంటి పార్టీ అని భావించి ఏదైతే కార్యకర్త తన గుండెలు పెట్టుకుని ఈ పార్టీని మోసిందో వారికి పాదాభివందనం, మరి నమస్కారం తెలుస్తూ పాదాభివందనం మరొకసారి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎన్నో కష్టాలు పడ్డాం ఈ 43 సంవత్సరాల్లో. మరి తెలంగాణకు వస్తే 20 పైన సంవత్సరాలు మనం అధికారంలో లేవు. మరి 20 సంవత్సరాల పైన అధికారం లేకుండా ఎన్నటికైనా మళ్లీ తెలంగాణలో ఈ పార్టీ రెపరెపలాడుతుందని ఆకాంక్షించి వేచి ఉన్న కార్యకర్తలకి మరొకసారి పాదాభివందనం. ఈ తెలంగాణలో ఇవాళ పండుగ దినం. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణలో, ఈ పార్టీ పుట్టిందే హిమాయత్ నగర్ నది పొడ్డున ఈ పార్టీ ఆవిర్భవించిందని మరొకసారి తెలియజేస్తున్నా. నీ గురించో నా గురించో ఒక కులం గురించో ఒక మతం గురించో పెట్టిన పార్టీ కాదు ఇది. తెలుగు ప్రజల గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించిందో ఇప్పటికీ పటిష్టంగా 43 సంవత్సరాలైనా ఈ పార్టీని ఆదరించే ప్రజలున్నారు, ఈ పార్టీని ఆదరించే కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ లో మన పసుపు జెండా రెపరెపలాడుతుందంటే దానికి మూల కారణం, దానికి ఏదైతే ప్రధాన కారణం ఉందో అది కార్యకర్తే అని మరొకసారి అంటున్నా. ఈ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడడానికే మరి రాబోయే ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ భాగంలో మొదలవుతుందో ఇది కార్యకర్తకే అంకితం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఒకసారి గతంలో ఆలోచించుకుంటే, మీరు ఒకసారి ఈ పార్టీ చరిత్ర గురించి ఒకసారి ఆలోచించుకుంటే 2 రూపాయల కిలో బియ్యం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందే తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయింది. మిత్రులారా, నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, అవ్వల తాతలకు పెన్షన్లు వస్తున్నాయంటే నీకు ఇచ్చడో నాకు ఇచ్చడో కాదు, ఒక వర్గానికి ఇచ్చడో కాదు. భారతదేశంలోనే మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అంటున్నా. ఈ రోజు కొందరు కుక్కలు మొరుగుతున్నాయి, కొన్ని కుక్కలు మళ్లీ మరుగుతున్నాయి. ఏమని మరుగుతున్నాయి? సింత తెచ్చినా పులుపు తగలే అన్నట్టు మళ్లీ కుయ్యని మొరుగుతున్నాయి. ఏమనంటే మళ్లీ చంద్రబాబు వస్తుండు తెలంగాణకి. అరే నీ అయ్య దిగొచ్చినా కూడా చంద్రబాబు ఇక్కడే ఉంటాడు, చంద్రబాబు తెలుగుదేశంతోనే ఉంటాడు, తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తుందని హెచ్చరిస్తున్నా. మీరు ఏదన్నా టీ కొట్టాలంటే తెలంగాణ ఇక్కడ మా బిడ్డలతో కొట్టాలండి, తెలంగాణ కార్యకర్తలతో కొట్టాలండి. నేను స్ఫూర్తిగా అంటున్నా, నీకు పార్టీలు పేరు మార్చడం ఈజీ. మందు పాతదైనా సీసా కొత్తది నీది. ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ అని పెట్టినావు, ఫస్ట్ టీఆర్ఎస్ అని పెట్టి మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టినావు. నేనంటున్నా, మా తెలుగుదేశం పార్టీ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా కేసీఆర్ అని మరొకసారి అంటున్నా. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని రాత్రి మందు తాగుకుంటా మళ్ళీ మాటలు మారవలేదనుకో, ఈసారి నీ ఫామ్ హౌస్ కూడా ముట్టడిస్తామంటున్నా. నీకు ఎంత భయం? నీకు ఇక్కడ ఓడిపోయినా డిపాజిట్లు రాకున్నా తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరించినా ఇంకా తెలుగుదేశం పార్టీ మీద అక్కసు పలుకుతుందంటే, ఇంకా విషం పలుకుతుందంటే మరి కేసీఆర్ లాగు కూడా జరుగుతుంది, ఇటు కేటీఆర్ లాగు కూడా జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవాళ మీ అయ్య ముఖ్యమంత్రి అయిందంటే అది తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టినట్టున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే అది మరి తెలుగుదేశం పార్టీ దయా దక్షిణతో అయినట్టున్నా. ఎందుకంటే ఈ పార్టీలో చదువుకున్న విద్యార్థులు, ఈ పార్టీలో చదువుకున్న నాయకులు, ఈ పార్టీలో ఉండే నాయకులు మరి వీడు 2 సార్లు ముఖ్యమంత్రి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర తెలుసుకోవాలి. మరి మీరు సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసిండ్రు. అభివృద్ధి విజన్ 2020
వచ్చిన ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్కరికి సొంతం కాదు. ఇవాళ కొందరు ఇంకా మాట్లాడుతున్నారు, నల్గొండలో మాట్లాడుతున్నారు. అక్కడ లిక్కర్ దాన్ ఎవరు? కవితమ్మ కూడా మాట్లాడుతుందంటే వీళ్ళు లేని తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నట్టే వాళ్ళకు ఉన్నదలో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా పోరాడితే నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడాలి, కానీ మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూడండి, అక్కడ నుంచి జెండా పాడుకుంటూ బంటిని పెట్టుకుంటూ ప్రతి ఇంటి మీద తెలుగుదేశం జెండా ఎగరేసుకుంటూ ఈ రోజు వచ్చిందంటే దానికి కార్యకర్తలే బలం, కార్యకర్తలే ఈ పార్టీకి బలం. మళ్ళొకసారి చెప్తున్నా, బీసీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మరి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది మరి తెలుగుదేశం పార్టీ. ఇట్లాంటి పార్టీ మరి రాబోయే రోజులలో జూన్ మాసంలో కొత్త అధ్యక్షులతో ముందుకు రాబోతున్నది. మరి యువతరం ముందుకు వస్తున్నది, కొత్త కమిటీలు పడుతున్నాయి. ఈ తెలుగుదేశం పార్టీని మేము ఎవరికి శత్రువులం కాదు, ఎవరికి మిత్రులం కాదు, మేము ప్రజలకు ఆత్మీయులమని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ నడుపుడు ఆషామాషి కాదు, ఒక కుటుంబాన్ని నడుపుడు ఆషామాషి కాదు. అట్లాంటి పార్టీని మరి 43 సంవత్సరాలు కార్యకర్త మోసిండు. ఆ కార్యకర్తలను ముందు తీసుకుపోయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలనుకున్నా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా, తెలంగాణలో స్కూళ్ళ కాలేజీలకు కొన్ని వందల బడులు పెట్టింది, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నడూ కూడా ప్రజలకు తిరస్కరించడం కొన్ని ఏదైతే వాద ఉన్నదో తెలంగాణ అని చెప్పేసి 10 సంవత్సరాలు సర్వనాశనం చేసిన కేసీఆర్ కి ఆ బీఆర్ఎస్ కి వర్తిస్తే తప్ప మేము ఏ రోజు కూడా ప్రజలకు అన్యాయం చేయలేదు, ఏ రోజులో కూడా ప్రజల ఆస్తులు కొనగొట్టాలనుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, ప్రజా సంక్షేమం గురించి పెట్టినాం. ఒక ఉదాహరణ చెప్తా, అన్నదార అక్కలారు చివరి ఒకటి చెప్తా, నువ్వు ఏంట్రా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా, నీ గుర్తింపు ఏంటిరా అంటే మనకు ఆ రోజు మనం తెలుగు వాళ్ళని ఎవరికి తెలవాలి, తెలుగువాడి స్టార్ట్ అయిందో, తెలుగువాడి పౌరుషమైందో ఢిల్లీలో పెట్టింది, కొట్టింది, చూపించింది తారక రామారావు గారు. ఆ రోజు ఢిల్లీని శాసించింది నందమూరి తారక రామారావు అయితే ఈ రోజు కూడా ఢిల్లీని శాసించేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, చంద్రబాబు నాయుడు ఒక ముందు చూపున్న నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సంక్షేమం, ఒక అభివృద్ధి. ఏ రోజు కూడా నా కులం గురించో నా బంధువుల గురించో పెట్టలే, తెలుగు ప్రజలు ఎక్కడున్నా నెంబర్ 1 ఉంటారని చెప్పేసి ఆకాంక్షించింది చంద్రబాబు నాయుడు గారు. అందుకే చెప్తున్నా, మునిగే కుక్కలకు ఏదైతే లోపల కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని బాగోగులో కూర్చొని ఏదైతే కుక్కలు వరుకుతున్నాయో చెప్తున్నా, నీ గురించో నా గురించో నీ కులం గురించో నా కులం గురించో పెట్టిన పార్టీ కాదు ఇది. తెలుగు ప్రజల గురించి పెట్టిన పార్టీ, తెలుగు ప్రజల సంక్షేమం గురించి పెట్టిన పార్టీ అని మరొకసారి తెలియజేస్తూ ఈ జెండా పోసిన కార్యకర్తకి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఈ జెండా పోసిన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనం చేస్తున్నా. జై తెలంగాణ.